వైఎస్ జగన్ ఓటమి తర్వాత చాలా రోజులుగా మౌనంగానే ఉండిపోయారు. అలాంటిది ఆయన తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ రోజు ఆయన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో వెళ్లి కలిశారు. అనంతరం ఆయన బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తన పార్టీ ఎందుకు ఓడిపోయిందో కూడా చెప్పారు. తనకంటే ఎన్డీఏ కూటమి ఇచ్చిన అపరిమితమైన హామీలను నమ్మి 10% ప్రజలు అటువైపు తిరిగారంటూ తెలిపారు మాజీ సీఎం జగన్. టీడీపీ కూటమి ఇచ్చిన మితిమీరిన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని, అందుకే వారికి ఓట్లేసి గెలిపించారని చెప్పారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటే ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పారు జగన్. అయితే ఇక్కడ జగన్ ఈ స్టాండ్ తీసుకోవడానికి బట్టి చూస్తుంటే తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎత్తుకున్న నినాదం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ కూడా ఇదే కారణాన్ని చూపించారు. తమకంటే కాంగ్రెస్ పార్టీ అత్యధిక హామీలు ఇచ్చిందని, అందుకే జనాలు వారికి ఓట్లేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఖచ్చితంగా వారిని వెంటాడుతామని కేసీఆర్ గతంలో చెప్పారు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయడం అంటే అంత సులభం కాదు. అదో పెద్ద సవాల్. అందుకే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోపై పోరాడుతున్నారు. ఇప్పుడు ఏపీలో అది ఇంకా బెటర్ ఆప్షన్. ఎందుకంటే తెలంగాణలో పోలిస్తే ఏపీ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. అప్పులు తెచ్చి హామీలను అమలు పరచాల్సిన పరిస్థితి. కాబట్టి కూటమి హామీలను అమలు చేయాలంటే బడ్జెట్ కూడా సరిపోదు. అందుకే ఇప్పుడు టీడీపీ కూటమి ఎలాగో హామీలను అమలు పరచలేక ఇబ్బంది పడుతుంది. కాబట్టి దాన్ని పథకంగా ఎంచుకున్నారు మాజీ సీఎం జగన్. పైగా ప్రజల్లోకి తాను మంచి చేశాననే సింపతి కూడా వెళ్తుంది. కాబట్టి ఈ కారణాన్ని వెతుక్కున్నారని అర్థమవుతుంది. తాను మంచి చేస్తే అంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి టీడీపీ కూటమి మోసం చేసిందని, ఇప్పుడు ప్రజల తరపున పోరాడి ఆ హామీలను అమలు చేయించే వరకు పోరాడుతానని జగన్ చెప్పడం ఒక రకంగా వైసీపీకి ఓ దారి వేయడమే. మరి ఆయన ఆ దారిలో ఎంత మేరకు పోరాడతారనేది చూడాలి.